మరి నేను నా నాగాలాండ్ ఎక్స్పీరియన్సెస్ చెప్తాను నేను మీకు. నాగాలాండ్ మార్నింగ్ 4 దింపేశాడు బస్సు. చెప్పా కదా, నార్త్ ఈస్ట్ ఎక్కడికి వెళ్ళినా 4 మీకు వెళ్తురు వచ్చేస్తుంది, సూర్యోదయం అయిపోతుంది 4 మ్యాక్సిమం 4:30 కల్లా. 4 దింపేశాడు. అప్పటికే జనాలు ఎవరికైనా పనులు చేసుకుంటున్నారు అక్కడ. దిగి ఎక్కడ ఉండాలో తెలియదు కదా మనకి, నిలుపుతున్నాను ఏమన్నా దొరుకుతుందా హోటల్లో అని చెప్పేసి. ఒక చోటుకెళ్ళా, బాగానే దొరికింది నాకు. బాగానే ఉంది, రూమ్ కూడా బాగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. తిమ్మాపూర్లో దిగిన తర్వాత రూమ్కి వెళ్ళా. 5 అయింది. ఏం చేస్తాం, కాసేపు పడుకుని మళ్ళీ లేచి లాగిన్ అది చేసి కొంచెంసేపు వర్క్ చేసుకుండి బయలుదేరాను నేను ఎక్స్ప్లోర్ చేయడానికి నాగాలాండ్. స్టార్ట్ అయ్యా. అక్కడ ఒక చిన్న హోటల్ ఉంటే టిఫిన్ చేసేసి స్టేషన్ దగ్గరే, ఆ స్టేషన్ పక్కనే రోడ్డు. వాళ్ళు ఎంత చెత్తగా మెయింటైన్ చేస్తున్నారంటే అంత చెత్తగా మెయింటైన్ చేస్తున్నారు ఆ రోడ్డు. అసలు బాగోలేదు. నడిస్తే సగం బురదే, మొత్తం అంతా బురదే. నడిచి వెళ్ళి అలా అక్కడ కచారీ రేంజ్ అని చెప్పేసి ఒక మోనోమెంట్ హిస్టారికల్ ప్లేస్ ఉందన్నమాట. అక్కడ చెస్ ఆకారంలో అన్ని మష్రూమ్ షేప్లో అన్ని కన్స్ట్రక్షన్ చేశారు 1 by 1. నేనున్న దగ్గర నుంచి అక్కడికి 3 kilometers నడుచుకుంటూ వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళి అక్కడ ఎక్స్ప్లోర్ చేసి అదంతా చాలా అంటే బాగుంది, చాలా బాగుంది అది అవి చూడడానికి. అది హిస్టరీ ప్రకారం అది ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారో అలాగనేది ఎవరికి కూడా తెలియదంట. ఒక 1 place 2 places అలా ఉన్నాయి, ఒక చోట పెద్దగా ఉంది. అదంతా ఎక్స్ప్లోర్ చేసుకున్న తర్వాత అక్కడ చూసా, అక్కడ తేనెటీగలు పట్టుకుంటున్నారు ఒక అతను. వాళ్ళు అది పట్టుకుంటే వండుకొని తింటారు ఇక్కడ వాళ్ళు. నాగాలాండ్ వీళ్ళందరూ అన్నీ తింటారు అన్నమాట ఇక్కడ వాళ్ళు. అతను ఎలా పడుతున్నాడో అన్నీ చూసాను. ఒక ఆర్టిఫిషియల్ పుట్ట లాంటిది ఒకటి క్రియేట్ చేశాడు, బొమ్మదన్నమాట అది. అది మొక్కల మధ్యలో పెట్టి అందులోకి తేనెటీగలు వస్తున్నాయి, తిను గమ్ పెట్టి పట్టుకుంటున్నాడు అనమాట. భలే అనిపించింది నాకు. ఒక 1/2 hour అతని దగ్గర కూర్చుండి ఎలా పట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క తేనెటీగని గుచ్చుకుంటున్నాడు, ఒక్కొక్క దానికి గుచ్చుతున్నాడు అన్నమాట. అలా బాగా అనిపించింది. ఒక 1/2 hour అలా కూర్చున్న తర్వాత అలా బయలుదేరాను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలి అంటే అక్కడ మరీ అంత పెద్దగా చూడాల్సిన ఏమీ లేదు, అది డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ టైప్ అనమాట, కొంచెం పెద్ద సిటీ. అక్కడ జూ పార్క్ ఒకటి ఉంది, నాగాలాండ్ జూ పార్క్. బయలుదేరా. నేనున్న ప్లేస్ నుంచి 7.5 kilometers అది. నడుస్తున్నాను, అలా నడుస్తూనే ఉన్నాను. 1 kilometer నడిచాను నేను. నడిచిన తర్వాత ఒక బండి అబ్బాయి వచ్చాడు. లిఫ్ట్ వచ్చిన వాళ్ళకి, కనిపించిన వాళ్ళందరినీ లిఫ్ట్ అడిగేస్తాం కదా మనం. ఒకరిని లిఫ్ట్ అడిగాను, ఒక లిఫ్ట్ ఇచ్చాడు. యాక్చువల్గా తను వెళ్ళాల్సింది అక్కడ నుంచి 2 kilometers. 2 kilometers వెళ్తే తను ఇల్లు వచ్చేస్తుంది. తను 2 kilometers వస్తే తను ఇల్లు వచ్చేస్తుంది అన్నమాట. అక్కడి నుంచి కానీ నా గురించి, నేను దింపుతాను భయ్యా, జూ పార్క్ దింపుతాను అని చెప్పేసి దింపడానికి వచ్చాడు నా గురించి. మాట్లాడాను, నువ్వేం చదువుకున్నావు అంటే రూరల్ డెవలప్మెంట్లో పీజీ చేశాడంట. గుడ్, అప్పుడే ఫ్రెషరు ప్లస్ ఆర్ము, తన పేరు ఆర్ము. అక్కడ ఇంటర్న్షిప్ చేస్తున్నాడు ఇప్పుడు, ఉమెన్ వెల్ఫేర్షిప్ నుంచి. తను చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎలా అంటే తను విలేజెస్కి వెళ్ళి అందరు లేడీస్ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళందరూ వాళ్ళందరితో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అని చెప్పి, అంటే వాళ్ళు
ఎలా బ్రతుకుతున్నారు, లైక్ హస్బెండ్లు ఉన్నవాళ్ళు, లైక్ లేని వాళ్ళు, లేదంటే లైక్ పిల్లలు ఉన్నవాళ్ళు, లైక్ ఇలా లైక్ కొంచెం బ్యాక్వర్డ్గా ఉన్నోళ్ళు, వీళ్ళందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళు లైక్ ఇన్ఫర్మేషన్ అంతా కలెక్ట్ చేసి వాళ్ళకి ఫ్యూచర్లో లైక్ ఎలా బ్రతకాలి ఏంటి, లైక్ వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద అన్నీ చెప్తారంట వాళ్ళు. చాలా నచ్చింది నాకు అది. సో బాగుంది అది. సో తను లైక్ నా గురించి స్పెషల్గా జూ దగ్గర దింపి లైక్ తను ఇంకొకటి ఏంటంటే తన లైఫ్లో ఆల్మోస్ట్ లైక్ పీజీ చేశాడు అంటే ఒక 23-24 ఇయర్స్ ఉంటాయి. సో ఒక 24 ఇయర్స్ ఉంటాయి. లైక్ తను చెప్పాడు ఇప్పుడు వచ్చి వాళ్ళ సిటీలో వాళ్ళని తప్పించి బయట ప్రపంచంలో ఎవరితోని మాట్లాడలేదంట. ఇప్పుడు వచ్చి ఎవరిని కలవలేదంట. నేనే ఫస్ట్ పర్సన్. సో నేను అలాంటి వాళ్ళు కనిపించిన వాళ్ళందరి చేత కొంచెం క్లాస్ పీకుతాను. నేను మాట్లాడాను, అలా ఉంటే అలాగా ఎక్స్ప్లోర్ చేయి లైఫ్ని, అందరితో మాట్లాడు, అన్నీ చెయ్యి, లైక్ అంటే నాకు వేసాడు కొన్ని బిస్కెట్లు, లైక్ బాగా మాట్లాడుతున్నావు అన్నీ అని చెప్పేసి లైక్ బాగా మాట్లాడుకున్నాం అలాగా. సో నాకు చాలా హ్యాపీగా ఉంది అవి, లైక్ నాకు కూడా హ్యాపీగా ఉంది. సో తిరుగు నీకు లైక్ గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తున్నాడంట, ట్రై చేయి గవర్నమెంట్ జాబ్, ఏదో ఒక జాబ్ చెయ్యి, లైక్ ప్రైవేట్ జాబ్ వస్తే ప్రైవేట్ జాబ్ చేయి, అది ఒకటే కూర్చోకు అని చెప్పేసి లైక్ అలా కన్వర్సేషన్ అయితే ఫైనల్గా నేను జూ దగ్గర దింపాడు. జూ దగ్గర దింపిన తర్వాత నాకు నెంబర్ ఇచ్చాడు. నేను ఇక్కడే ఉంటాను, నీకేమి లైక్ ఇక్కడ ఏమీ దొరకకపోయినా లైక్ ఏమన్నా అవసరం ఉన్నా నాకు ఫోన్ చేసి నేను వెంటనే వచ్చేస్తాను అన్నాడు. ముక్కు మొక్కం తెలియని వాళ్ళు కూడా ఎక్కడెక్కడ ఒక్క ప్లేస్ అని కాదు, లైక్ ఇండియాలో నేను ఎక్కడ తిరిగినా, మేబీ ఫ్యూచర్లో ప్రపంచం అంతా తిరుగుతాను కదా, అప్పుడు కూడా అంతేనేమో, అందరూ నాకు హెల్ప్ చేస్తారు. సో ఆ ర్యాపో ఎలా క్రియేట్ అవుతుందో నాకే తెలీదు. సో వాళ్ళు ఎలా అంటే లైక్ చాలా అంటే అసలు అవన్నీ చెప్పలేను, అవన్నీ ఎక్స్పీరియన్సెస్ నేను. సో అందుకే లైక్ నా ఎక్స్పీరియన్సెస్ చాలామందికి ఉపయోగపడతాయి లైఫ్లో, అంటే ఇలా కూడా చేయొచ్చా ట్రావెలింగ్ అని చెప్పేసి నేను అందుకే షేర్ చేసుకోవాలనుకున్నాను అందరితోని. సో అలా ట్రావెల్ చేస్తూ ఉన్నప్పుడు లైక్ నేను జూకి వెళ్ళాను. అక్కడ కూడా నా దగ్గర టికెట్ 40 రూపీస్ టికెట్ అది. సో వాళ్ళ దగ్గర చేంజ్ లేదు. సో 40 రూపీస్ అంటే లైక్ చేంజ్ నా దగ్గర 20 రూపీస్ ఉందండి, లైక్ ఆన్లైన్ అది లేదు, లైక్ సరే అయితే నాకు 500 ఇస్తే చేంజ్ లేదన్నారు. సో 20 రూపీస్ ఇస్తే అక్కడ కూడా చూడండి, సరే నా దగ్గర చేంజ్ లేదు, నీ దగ్గర పెట్టుకో, నీ దగ్గర డబ్బులు ఉంటే రిటర్న్ వచ్చినప్పుడు నాకు ఇవ్వి, లేదంటే పర్లేదులే అన్నాడు. ఆహా, ఎవరు జూ టికెట్ కౌంటర్ అతను. సరే అయితే అని చెప్పేసి లోపలికి వెళ్ళాను. అది ఒక లైక్ 8 కిలోమీటర్స్ జూ, అంతే, పెద్ద జూ ఏం కాదు అది, కాకపోతే నేచర్ అంత అంటే ఒక అడవి అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారన్నమాట అక్కడ. సో అది లైక్ నేచర్ ట్రయల్స్ అని చెప్పేసి ఒక పాత్, ఆల్మోస్ట్ ఒక 3 కిలోమీటర్స్ పాత్ క్రియేట్ చేశారు వాళ్ళు. సో అందులోంచి వెళ్తే మీకు నిజంగా అడవిలోంచి వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది అది. మధ్య మధ్యలోనేమో చెక్కతో లైక్ పాత్ బ్రిడ్జ్ క్రియేట్ చేసి అన్నీ చేసి చాలా అంటే చాలా బాగుంది. నేను అలా అదంతా నడుచుకుని వెళ్ళాను. సో నడుచుకుని వెళ్ళిన తర్వాత లైక్ ఆ వ్యూ చాలా బాగుంది. నేను అందులో పెద్ద జంతువులు అటువంటి ఏమి లేవు, కానీ సో ఆ లోపలికి కాసేపు స్పెండ్ చేశాను, ఒక 1 అవర్ స్పెండ్ చేశాను. లక్కీగా క్యాంటీన్ ఉంది అక్కడ, చేంజ్ తీసుకుండి, వేరే వాళ్ళ డబ్బులు మనకెందుకు, ఆయన డబ్బులు ఆయనకి ఇచ్చేసి దొరికిందండి చేంజ్ అని చెప్పేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరాను నేను. సో రిటర్న్ బయలుదేరితే మళ్ళీ 7.5 కిలోమీటర్స్ వెళ్ళాలి నేను రూమ్కి. నడుస్తున్నాను అలాగా. 1 కిలోమీటర్ అయిన తర్వాత వేరే ఆయన యాజ్ యూజువల్ మనకి ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు కదా, ఒక ఆయన ఎక్కువ పద అన్నారు. ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సో మాట్లాడుతూ లైక్ లోకల్ విషయాలు, ఈ ఊరు విషయాలు. నేను నార్త్ ఈస్ట్లో ఫస్ట్ టైము ఎక్కువ క్రిస్టియానిటీ కనిపించింది నాకు నాగాలాండ్లో క్రిస్టియానిటీ ఎక్కువ ఉంది. సో దానికి రీజన్ కూడా నాకు ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు నాకు. యాక్చువల్గా 1970s ఆ టైంలో ఇక్కడ పీపుల్ చాలా ర్యాష్గా ఉండేవారంట, లైక్ మత కల్లోలాలు అవి చాలా ఎక్కువ
అంటే చంపేసుకుంటారు, లైక్ గొడవలు చాలా ఎక్కువ ఉంటాయంట అక్కడ. కరప్షన్ అవన్నీ చాలా ఉంటాయి. క్రిస్టియానిటీ లైక్ వీళ్ళు వచ్చి, ఆయన ఫస్ట్ వచ్చిన ఆయన పేరు కూడా ఏదో ఉంది. సో వాళ్ళు వచ్చి ఇక్కడ అంతా లైక్ శాంతి భద్రతలు కాపాడటానికి వాళ్ళు బాగా హెల్ప్ చేశారంట వాళ్ళు. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అక్కడ క్రిస్టియానిటీ, లైక్ చాలా చర్చిలు ఉంటాయి అక్కడ. లైక్ నేను అది చర్చిలు అవన్నీ ఉంటాయి అక్కడ. లైక్ అందరూ క్రిస్టియానిటీ బాగా అనమాట. లైక్ ఈవెన్ నేను కొహిమా అసెంబ్లీ బిల్డింగ్కి వెళ్ళాను కదా, ఆ అసెంబ్లీ ఎమ్మెల్యే లైక్ మినిస్టర్స్ మీటింగ్ జరిగే ముందు కూడా ఒక పెద్ద చర్చ్ ఉంటుంది అక్కడ. సో ఐఎమ్ హ్యాపీ. అది ఇక్కడ మతం అనేది లైక్ ఒక జనరేషన్స్ మార్చింది. లైక్ మనుషుల్ని మనిషిగా బ్రతకడానికి ఉపయోగపడింది అంటే అంతకంటే ఏం కావాలి? నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా ఏమీ కాదు, అన్ని మతాలు ఒకటే చెప్తుంది, మనిషిలా బ్రతకంటారా బాబు అని. మనమే అర్థం చేసుకునే విధానం వేరే ఉంటుంది. ఏదో అర్థం చేసుకుంటాం, ఏదో చేస్తాం. కానీ చాలా నచ్చింది నాకు. సో అది లైక్ ముచ్చటేసింది. సో ఆయన చెప్పాడన్నమాట. సో ఇక్కడ లైక్ ఆర్మీ వాళ్ళు క్యాంపస్ అది ఇక్కడ ఉంటుంది, బేస్ అస్సాం వాళ్ళది ఇది ఇవన్నీ ఉంటాయి, అన్నీ చూపించాడన్నమాట. ఇక్కడేమో ఇండియన్ ఆయిల్ లైక్ మొత్తం స్టేట్ అంతటికి అక్కడ నుంచి ఆయిల్ సప్లై అవుతుంది అంట. చాలా పెద్ద టీన్స్ ఉన్నాయన్నమాట అవన్నీ. సో అలా నాకు ఆ లోకల్ విశేషాలన్నీ చెప్తూ, నువ్వు డిసెంబర్లో రా ఖచ్చితంగా ఇక్కడికి. డిసెంబర్లో లైక్ క్రిస్మస్ చాలా బాగా చేస్తారంట అక్కడ. లైక్ ఒక స్ట్రీట్ మొత్తం లైక్ క్రిస్మస్ ట్రీస్ అవన్నీ పెట్టి చాలా సెలబ్రేట్ చేస్తారు అని చెప్పేసి ఆయన కరెక్ట్గా అలా మాట్లాడుకుంటున్నాము. వర్షం వచ్చింది, వర్షంలో అలా మాట్లాడుకుంటూ కరెక్ట్గా నన్ను దింపేశారు, ఆల్మోస్ట్ రూమ్ దగ్గర దింపేశారు. సో నేను తినేసి అన్నీ రూమ్కి వెళ్ళి ఇంకా అక్కడ అంతగా ఇంకా పెద్దగా చూడాల్సినవి ఏమీ లేవు. సో ఆ రోజు ఇంకా అలా అయిపోయింది, వర్క్ చేసుకున్నాను రెస్ట్ ఆఫ్ ది టైం. ఇంకా నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అయ్యా. కొహిమా అనేది క్యాపిటల్ సిటీ ఆఫ్ నాగాల్యాండ్. సో లైక్ అది 136 కిలోమీటర్స్ అక్కడ నుంచి. సో కొహిమాలో రీచ్. ఇది ఒకటి నాకు నచ్చలేదు. లైక్ యాక్చువల్లీ ఏంటంటే అక్కడ బస్ స్టాండ్కి నుంచి మళ్ళీ నువ్వు ఊర్లోకి వెళ్ళటానికి మళ్ళీ 5 కిలోమీటర్స్ వెళ్ళాలి నువ్వు. ఊరికి బస్ స్టాండ్కి పెద్ద ఉండదు అన్నమాట. అది వేరే చోటు ఉన్నట్టు ఉంటుంది, ఇక్కడ వేరే చోటు ఉంటుంది. ఆ 5 కిలోమీటర్స్కి లైక్ నీకు మళ్ళీ వాళ్ళు 200 రూపీస్ ఛార్జ్ చేస్తారు అక్కడ. లైక్ నాకు వేరే వాళ్ళు చెప్పారు అక్కడ లైక్ మినిస్టర్స్ వాళ్ళే పెట్టారంట. అది వాళ్ళే డిసైడ్ చేస్తారు. అందరూ 500 రూపాయలు లైక్ 200 రూపీస్ ఎక్కడ బేర్ చేస్తారు 5 కిలోమీటర్లకి? ఇది దారుణం. సో కొంచెం గవర్నమెంట్ యాక్టివిటీస్ ఉండాలి, కానీ అక్కడ అంతగా కనిపించలేదు నాకు. ఇంకొకటి దిమాపూర్లో ఇంకొకటి ఏంటంటే ఎక్కడ పడితే అక్కడ పోలీస్ వాళ్ళు బాగానే లైక్ మఫ్తీ లైక్ అంతా అక్కడ సెక్యూరిటీ భద్రతలు లైక్ బాగానే ఉన్నారు. మేబీ వాళ్ళని చూసి కూడా జనాలు ఏమి అక్కడ బాగానే ఉన్నారేమో. లైక్ ఇంచుమించుగా నీకు ఆల్మోస్ట్ ఒక 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఒక బంచ్ ఆఫ్ పీపుల్స్, ఒక 8-10 పీపుల్స్ ఆఫ్ పోలీసులు ఉంటారు అక్కడ. లైక్ అక్కడ అంతా లైక్ శాంతి భద్రతలను పర్యవేక్షిస్తుంటారు అక్కడ. బాగానే ఉంది అక్కడ ఆ సిస్టమ్. అది నాకు తిమ్మాపూర్లోనే కనిపించింది. కొహిమాలో మళ్ళీ ఎవరు లేరు అక్కడ. సో కొహిమా వచ్చాను నేను. సో కొహిమా లైక్ అక్కడ కూడా నాకు నచ్చదు అలాగా. లైక్ నేను 76 కిలోమీటర్స్ లైక్ దిమాపూర్ నుంచి కొహిమా, దానికి నేను 330 రూపీస్ ఇచ్చాను నేను. వీళ్ళు నాకు ఇక్కడ నుంచి ఇక్కడికి 200 రూపీస్ అడుగుతున్నారు. నేను నడుచుకుని వెళ్ళిపోతా అని చెప్పేసి. సో అక్కడ ఒకటి లైక్ పెద్దవాడే లోకల్ ఆవిడే, సరే నేను ఏం చెప్తానంటే నువ్వు ఇలా నడుచుకుంటూ వెళ్ళిపో, నడుచుకుంటూ వెళ్ళిపోతే కిందకి వెళ్ళిపోతే ఎవరో ఒక లిఫ్ట్ ఇస్తారు నీకు, లిఫ్ట్ ఎక్కేసి వెళ్ళిపో, నేను ఇచ్చే సలహా అదని చెప్పేసి ఆవిడ చెప్పింది అనమాట. ఓకే అయితే మీరే చెప్పారు కదా, నేను ఎలాగ నడిచి వెళ్ళిపోదాన్ని డిసైడ్ అయిపోయాను అని చెప్పేసి కిందకి అలా నడుచుకుంటూ వచ్చాను నేను. బస్ స్టాండ్ నుంచి కిందకు వచ్చి రోడ్డు మీద అలా కొంచెం దూరం నడిచాను నేను. ఒక 1/2 కిలోమీటర్ నడిచిన తర్వాత ఒక కారు వాళ్ళు ఆపారు. వాళ్ళు ఫ్యామిలీతో ఉన్నారు, మళ్ళీ ఒక బుడ్డి పాప, వైఫ్ హస్బెండ్. వాళ్ళు ఆపారు నన్ను. వాళ్ళు ఆపి లైక్ ఎక్కించుకున్నారు. వాళ్ళిద్దరు ఎదురు కూర్చున్నారు, నాకు వెనకాల నా గురించి ఆపారు. సో మాట్లాడారు, ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నావు అని చెప్పి మాట్లాడేలా అని చెప్పాను నేను. ఇండియా అంతా తిరిగే పనిలో ఉన్నానండి నేను.
ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినాయి. కొన్ని ప్లేసులు మాత్రం మిగిలి ఉన్నాయి. సో ఇండియా అంతా చూసేయాలని అంటే లైక్ ఆవిడ లైక్ మాట్లాడారు వాళ్ళ వైఫ్. ఆవిడ కోల్కత్తాలో చదువుకున్నారంట. కోల్కత్తాలో చదువుకున్నాను నేను. అసలు నాకు లైక్ మమ్మల్ని ఎందుకు నార్త్ ఈస్ట్ పీపుల్ని ఎందుకు మీరందరూ లైక్ నాకు అక్కడ తమిళనాడులో ఫ్రెండ్స్ ఉన్నారు, కోల్కత్తా ఫ్రెండ్స్ ఉన్నారు, ఢిల్లీ ఫ్రెండ్స్ ఉన్నారు. నేను అక్కడ బాగా ఎంజాయ్ చేశాను. కానీ మమ్మల్ని ఆవిడ నన్ను క్వశ్చన్ అడిగారు, మా నార్త్ ఈస్ట్ పీపుల్ని మీరు ఇండియన్స్లా ఎందుకు చూడరు? సో నువ్వు ఇండియా అంతా తిరుగుతున్నావు కదా, నీకు మేము ఏమైనా డిఫరెంట్గా కల్పించామా? లైక్ సో మా దగ్గర ఉన్న తప్పు ఏంటి, మమ్మల్ని ఎందుకు మనుషుల్లా చూడరు అని చెప్పేసి, లైక్ ఇండియన్స్లా చూడరు అని చెప్పేసి అడిగారు. సో ఆవిడ చాలా కరెక్టే. నేను ఆల్మోస్ట్ అప్పటికే థర్డ్ స్టేట్లో ఉన్నాను నేను ఆర్టిస్ట్. నాకేమి డిఫరెన్స్ కనిపించలేదు. చాలామంది నెగిటివ్ పబ్లిసిటీ, అంతా నెగిటివ్ పబ్లిసిటీ అనిపిస్తుంది నాకు. ఏమో నాకు కనిపించే మనుషులు అలా కనిపించారో లేకపోతే నేను చూసే వ్యూ అలా ఉందో నాకు తెలియదు. కానీ కొన్ని లైక్ ఫెసిలిటీస్ కొంచెం అవి తక్కువ వాళ్ళకి అయినా సరే వాళ్ళు మనుషులు చాలా మంచివాళ్ళు, అందరూ కూడా మంచివాళ్ళు. ఫుడ్ హ్యాబిట్స్ అంటారా, ప్రతి చోట ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయి, ఎవరి కల్చర్ వాళ్ళకు ఉంటుంది. అది మనం రెస్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మీరు పాకిస్తాన్ వాళ్ళతో కల్చర్ ఉంటుంది, లైక్ చెన్నై, లైక్ ఇండియాలోనే, వేరే కంట్రీస్ కూడా అవసరం లేదు. లైక్ ఇండియాలోనే మీరు చెన్నైలో కల్చర్ ఉంటుంది, ముంబైలో కల్చర్ ఉంటుంది. అలాగే నార్త్ ఈస్ట్లో కూడా వేరే కల్చర్, వాళ్ళు కొన్ని వేరే వేరే రకాలైన ఫుడ్లు అన్నీ తింటారు. సో ఇప్పుడు హైదరాబాద్ అటువంటి చోట్ల కూడా ఎవరి కల్చర్ని మనం తక్కువ చేయకూడదు. కల్చర్ని బట్టి, వాళ్ళు వేసుకునే బట్టలను బట్టి మనుషుల యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయకూడదు. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. నువ్వు మంచిగా పద్ధతిగా డ్రెస్ వేసుకుంటే లోపల చాలా చెత్తగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. మోడర్న్గా డ్రెస్ వేసుకుంటే చాలా పద్ధతిగా ఆలోచించే వాళ్ళు చాలామంది ఉంటారు. అది మన వే ఆఫ్ బిహేవియర్, మనం ఎలా పెరిగామన్నదాని మీద నన్ను గైడ్ చేసే వాళ్ళే కనిపించారండి. మీరు చెప్పిందే కరెక్ట్, నాకైతే తేడా ఏం లేదు. నేను చెప్తాను, నాకు ఎవరు కనిపించినా చెప్తాను. నార్త్ ఈస్ట్ అనేది మస్ట్ విజిట్ ప్లేస్. అవి అన్ని స్టేట్స్ మనం చూడాల్సింది. మ్యాక్సిమం పీపుల్ చూస్తారు ఏంటంటే అస్సాంలో ఆ టెంపుల్ ఒకటి చూస్తారు, కామకాయ టెంపుల్, లైక్ మేఘాలయ చూస్తారు అంతే. కానీ ప్రతి చోట ఎక్స్ప్లోర్ చేయాల్సింది ఉంది. మనుషులతో అందరూ మనుషులమే, ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మనం అందరం మనుషులమే. అది మర్చిపోతాం మనం. బ్లేమ్ చేయడమే మనుషుల పని. సో ఆవిడ అలా చెప్పారు. సో నాకు నచ్చారు. వాళ్ళు కూడా చర్చి వెళ్ళడానికి వచ్చారన్నమాట వాళ్ళు. సో నన్ను అక్కడ ఆపి, సో కొంచెంసేపు అలా డిస్కస్ చేసాం అలా. సో నేను చర్చికి వెళ్తాము, ఇక్కడ దొరికితే రూమ్స్ చెక్ చేసుకో అని చెప్తే నేను అలా నడుచుకుంటూ వెళ్ళాను. ఇక్కడ కూడా మంచి అకామిడేషన్ దొరికింది నాకు, బాగుంది అకామిడేషన్ అది. సో అక్కడ రోజు అలా ఉన్న తర్వాత, సో అక్కడ ఇండియాలో చాలా చోట్ల ఫాలో అవ్వని కల్చరు నాగాలాండ్లో ఫాలో అవుతున్నారు. మన వాళ్ళు డబ్బులు ఇస్తామంటే ఏదైనా చేసేస్తాం, పని డబ్బులు పని. సండే అంటే సండే సండేలో ఏవో కొన్ని ఫుడ్ షాపులు తప్పించి 90% అంతా క్లోజ్. అక్కడ ఏముండదు. నువ్వు తిరగడానికి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా దొరకదు అక్కడ. వెరీ ఫ్యూ లైక్ ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్, చాలా తక్కువ షాపులు ఉంటాయన్నమాట అక్కడ. సో సండే లైక్ ఇంకా అక్కడ చేసేది ఏమి ఉండదు అన్నమాట. సో నేను ఆ రోజు అక్కడ వార్ సిమెట్రీ, లైక్ మోస్ట్లీ సెకండ్ వరల్డ్ రిలేటెడ్ థింగ్స్ అన్నీ నార్త్ ఈస్ట్, లైక్ నాగాల్యాండ్ కానీ, మిజోరాం కానీ, లైక్ అరుణాచల్ ప్రదేశ్ కానీ, ఫ్యూ ప్లేసెస్లో లైక్ చైనా వాళ్ళు, జపాన్ వాళ్ళు ఇంటరాక్షన్తో లైక్ ఇక్కడ చాలామంది లైక్ సెకండ్ వరల్డ్ వార్ మెమరీస్ ఎక్కువ ఉన్నాయన్నమాట నేను అబ్జర్వ్ చేసి. సో ఇక్కడ కూడా ఒక వార్ సిమెట్రీ ఉంది. సో ఆల్మోస్ట్ అక్కడ 1024 పీపుల్ అక్కడ లైక్ వాళ్ళ ఖననం లైక్ పాతి పెట్టడం జరిగింది అక్కడ చనిపోయిన తర్వాత. సో అందులో జపాన్ సోల్జర్స్ ఉన్నారు, ఇండియన్ సోల్జర్స్ ఉన్నారు, చైనా సోల్జర్స్ ఉన్నారు, లైక్ ఈవెన్ లైక్ పాకిస్తాన్, లైక్ ముస్లిం, లైక్ అందరూ అన్ని రకాలు ఉన్నారు. వాళ్ళు మెయింటైన్ చేసే విధానం చాలా బాగుంది. వాళ్ళు మొక్కలు పెంచుతున్నారు, అది నీకు సిమెట్రీ అనే ఫీలింగ్ రాదు, అది చాలా డివోషనల్ ఫీలింగ్ వస్తుంది అక్కడికి వెళ్తే. సో అక్కడికి వెళ్ళి నేను అంతా కవర్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది అది. సో అదంతా చూసుకున్న తర్వాత ఇంకా ఆ రోజుకి ఇంకేమి ఉండవు అక్కడ, సెలవు అంతా. సో నెక్స్ట్ డే లైక్
అక్కడ కల్చర్కి దగ్గరగా ఉండేది కిసామా అని చెప్పేసి అక్కడ నుంచి ఒక 8 కిలోమీటర్స్. సో కిసామా అనే ప్లేస్ ఉందన్నమాట. సో వెళ్ళేటప్పుడు నడిచాను నేను. లైక్ 8 కిలోమీటర్స్ కదా, ఒక 3 కిలోమీటర్స్ అలా నడుచుకుంటూ వెళ్ళాను నేను. నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఒక లైక్ మధ్యలో చాలా చెత్తగా ఉంది, రోడ్లు బాగా మెయింటైన్ చేయట్లేదు వాళ్ళు. సో ఒక కార్ ఆయన లిఫ్ట్ ఇచ్చారు నాకు, ఎక్కువ అన్నారు. సో అక్కడ కూడా చూడండి, ఆయన కూడా అంతే గట్టిగా అయితే ఒక 3 కిలోమీటర్స్ వెళ్తే ఆయన ఇంటి వచ్చేస్తుంది. సో నేను చెప్పాను ఇలా కిసామా విలేజ్ లైక్ అదే నాగా హెరిటేజ్ విలేజ్ అని కూడా అంటారు దాన్ని. సో అక్కడికి వెళ్దాం అనుకుంటున్నానంటే ఆయన నా గురించి సరే అయితే నేను కొంతవరకు డ్రాప్ చేస్తాను నేను అని చెప్పి అలా ఎదురుకొచ్చారు. సో వస్తే లక్కీగా ఇంకా ఆల్మోస్ట్ ఇంకా 1 కిలోమీటర్ ఉంది. 1 కిలోమీటర్ ఉన్న దగ్గర ట్రాఫిక్ స్టక్ అయిపోయింది అన్నమాట, చాలా ట్రాఫిక్ అయిపోయింది. సో నేను ఇక్కడ నుంచి నడిచి వెళ్ళిపోతాను, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి ఇంకా నేను ఇంటికి థ్యాంక్స్ చెప్పి. సో అంటే నేను ఏదో కథ చెప్తున్నట్టు ఉంటుంది, కానీ ఇవన్నీ నేను ఎక్స్పీరియన్స్ చేసిన రియల్ థింగ్స్ యాక్చువల్లీ. సో నాకే నమ్మబుద్ధి అవ్వదు, మనుషులు ఇంతలా హెల్ప్ చేస్తారా, ఇలా చేస్తారా. నాకు వాళ్ళందరినీ చూసిన తర్వాత నేను కూడా ఎంతో కొంత రిటర్న్ ఇచ్చేయాలి మనుషులకి, ఏదో ఒక చేయాలి హెల్ప్. ఏం చేయాలో నాకు తెలియదు, కానీ నాకు తెలిసిన మట్టుకి నన్ను ఎవరేం అడిగినా మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను నా చేతిలో ఉన్నంత వరకు. అది నేను నేర్చుకున్నాను. నేను లైక్ అందులో నడుచుకుంటూ వెళ్తున్నాను, అక్కడ కూడా చూడండి ఒక పెద్ద బురద అనమాట, ఇంచుమించు ఒక 300 మీటర్స్ మొత్తం రోడ్ అంతా బురదే. ఎలా వెళ్ళాలిరా బాబు అనుకుంటున్నాను నేను నడుచుకుంటూ వెళ్ళడానికి. ఈ లోపల ఒక లారీ వాళ్ళు వచ్చారన్నమాట. లారీ వాళ్ళు వస్తే నేను వాళ్ళకు భయ్యా కొంచెం ఇదంతా బురదగా ఉంది, ఆ బురద ఉండదాకా నేను మీ లారీ ఎక్కుతానని చెప్పేసి లారీ లోపలికి వెళ్ళలేదు, ఆ గేట్ దగ్గర లైక్ అక్కడే ఎక్కి నేను స్టెప్ ఎక్కేసి అక్కడ అదొక అడ్వెంచర్ మళ్ళీ నాకు. నుంచుండి ఎంజాయ్ చేశాను అక్కడ ఆ 300 మీటర్స్. ఎక్కమన్నారు, అలా నుంచుండి లైక్ అదంతా లైక్ లారీలో కొంచెం దూరం ఆల్మోస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పైనే తీసుకెళ్ళిపోయారు. వెళ్ళాను నేను. సో దిగిన తర్వాత సో నాగా విలేజ్కి వెళ్ళాను నేను. సో నాగా విలేజ్ లైక్ ఆల్మోస్ట్ అక్కడ 18 తెగలు ఎన్నో ఉన్నాయి. నాగా లైక్ వాళ్ళందరికీ వాళ్ళ కల్చర్ రిప్రజెంట్ చేసేలాగా వాళ్ళ ఒక ఇల్లులు ఎలా ఉంటాయి, వాళ్ళ మనుషులు ఎలా ఉంటాయి, వాళ్ళు వేటాడే విధానం ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒక్కొక్క ఇల్లు లైక్ వాళ్ళ స్టైల్లో బిల్డ్ చేశారన్నమాట. అది చాలా బాగుంది. అది ప్రతి డిసెంబర్లో లైక్ హైనీబాల్ అని చెప్పేసి ఏదో ఫెస్టివల్ జరుగుతుంది అంట, చాలా పెద్ద ఫెస్టివల్ వాళ్ళకి. సో ఆ ఫెస్టివల్కి అక్కడ జరుగుతుంది బాగా. సో అక్కడ అండర్ మెయింటెనెన్స్లో ఉన్నాయన్నమాట, కొన్ని ఓపెన్ చేశారు, కొన్ని ఓపెన్ చేయలేదు, అంతా లైక్ చేస్తున్నారు వాళ్ళు అక్కడ. ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, డిసెంబర్కి రెడీ చేస్తున్నారు. నేను అంతా చూసుకుంటూ వెళ్ళాను, చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట అవన్నీ. సో అన్నీ వీడియోలు చేసుకుండి లైక్ నేచర్ అన్నమాట. అక్కడ మళ్ళీ లైక్ నువ్వు చూడాల్సింది ఏంటంటే స్టెప్ ఫార్మింగ్. నేను స్టెప్ ఫార్మింగ్ ఉత్తరాఖండ్లో కూడా చూశాను నేను. సో ఇక్కడ ఏంటంటే నేచర్ చాలా బాగుంటుంది అన్నమాట. నువ్వు అది చూస్తేనే లైక్ అక్కడే కూర్చుంటావు నువ్వు అలా, నిజంగా నువ్వు నేచర్ లవర్ అయితే. సో మీకు లైక్ నా ఎక్స్పీరియన్స్ ఇప్పటివరకు జరిగిన దాన్ని బట్టి, సో మనము లైక్ వేరే ప్లేసులకి వెళ్ళినప్పుడు లైక్ వేరే స్టేట్లకి వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు నేచర్ చూడాలి అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి, ఒక సర్టెన్ ప్లేస్కి వెళ్ళి నువ్వు నేచర్ చూడాల్సి వస్తుంది. కానీ నార్త్ ఈస్ట్లో మోస్ట్ అది ప్లేసెస్ లైక్ ఇప్పటిదాకా నేను తిరిగిన 3 స్టేట్లు, మీరు రోడ్డు మీద నడిచినా మీకు నేచర్ కనిపిస్తుంది. సో కొంచెం దూరం సిటీ ఉన్నా లైక్ ఆ సిటీ నడిచిన అంటే ఎక్కడికి వెళ్ళినా నీకు నేచర్ అనేది ప్రతిబింబిస్తుంటుంది రోడ్డు మీద. అంటే మన ఇళ్ళల్లో లైక్ అపురూపంగా పెంచుకుంటాం లైక్ లిల్లీ పువ్వులు, అంటే లైక్ చాలా అంటే కొన్ని గులాబీ పువ్వులు అవన్నీ ఎవరైనా కోస్తున్నా సరే కొడుతూ ఉంటాం. సో లైక్ అటువంటి మంచి మంచి పువ్వుల చెట్లు కూడా రోడ్డు మీద పెరుగుతుంటాయి అక్కడ నేచురల్గా. చాలా అంటే లైక్ అది అంతా కవర్ చేసుకున్నాను నేను. అంతా చూసిన తర్వాత లైక్ రిటర్న్ స్టార్ట్ అయ్యాను. ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ 2 అవర్స్ స్పెండ్ చేశాను. వర్షం వస్తుంది, లైట్గా వర్షం స్టార్ట్ అయింది. సో రిటర్న్ అలా కిందకి నడుస్తూ ఉంటే ఒక బైక్ ఆయన నేను అడిగితే, ఆయన అక్కడ పని చేసి ఆయన లైక్ ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చారంట ఆయన అక్కడ. సో నేను ఇక్కడ పని చేసుకోవాలి, లైక్ నేను లోపలికి వెళ్ళట్లేదన్న. సరే అయితే అని చెప్పేసి నేను అలా నడుచుకుంటూ కిందకు వచ్చేస్తున్నాను. నేను కిందకు వచ్చేటప్పటికి మళ్ళీ ఆయన రివర్స్లో వచ్చాడనమాట, భోజనానికి ఇంటికి వెళ్తున్నాడంట.
సరే ఎక్కువ అని నన్ను ఎక్కించుకున్నాడు. నన్ను ఎక్కించుకుండి మధ్యలో చాలా పెద్ద వర్షం వచ్చింది మళ్ళీ. సో మధ్యలో ఆగాం, ఒక 10-15 మినిట్స్ ఆగిపోయాం. సో మాట్లాడుకున్నాం. లైక్ నేను ఇలా ఇండియా అంతా ట్రావెల్ చేస్తానంటే, సరే యూపీలో ఏం చేస్తావు, ఇక్కడికి వెళ్ళావు అక్కడికి వెళ్ళావు అన్నీ మాట్లాడామంటే, ఈ ప్లేస్కి వెళ్ళు ఆ ప్లేస్కి వెళ్ళు అంత అలాగే లోకల్లో. ఆయన 11 సంవత్సరాల నుంచి ఉంటున్నారంట అక్కడ. సో వాళ్ళ ఫ్రెండ్ ఎవరో తెలుగు ఆయన ఉంటారంట, ఆయన దుబాయ్లో ఉంటారు మా ఫ్రెండ్ తను. సో అన్నీ లైక్ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పర్సనల్ థింగ్స్ షేర్ చేసుకుంటూ ఉంటారు. నాకు అది ఏంటో మరి తెలియదు కానీ వాళ్ళ పర్సనల్స్ అని లైక్ ఆ ఫోటోలు అన్నీ చూపించి లైక్ ఇలాగా. సో నేను వచ్చాను, హైదరాబాద్ వచ్చాను, ఇవన్నీ చూశాను లైక్ అలా ట్రావెల్ చేస్తుంటే అది కూడా అంతే. ఆయన వెళ్ళాల్సింది లైక్ నేను వెళ్ళాల్సిన ప్లేస్ కంటే 5 కిలోమీటర్లు వెనకాల. నువ్వు లైక్ మాట్లాడుతూ నేను తీసుకెళ్తాను, నువ్వు ఎక్కడ వెళ్ళాలి, నేను హోటల్ ఎక్కడో చెప్పు, నేను దింపుతాను అని చెప్పేసి వచ్చారు ఆయన. ప్రతి ఒక్కళ్ళు లైక్ ఒకళ్ళు మంచోళ్ళు ఒకళ్ళు చెడ్డోళ్ళు అనుకుంది. నాకు ఎవరు చెడు అనేది ఏమీ లేదు లైఫ్లో, అంతా మంచే. సో వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా తీసుకెళ్తూ ఉంటే లైక్ ఆయన చెప్పారన్నమాట, ఒకరికి ఇక్కడ ఈ ప్లేస్లో ఇది సెకండ్ వరల్డ్ వార్ లైక్ సుభాష్ చంద్రబోస్ గారు ఇక్కడ యుద్ధం చేసేవారు. లైక్ యుద్ధం జరుగుతున్నప్పుడు సంథింగ్ ఏవో ఇక్కడ ట్యాంకర్ అది ఉంది, అవన్నీ చూడంటే నేను అక్కడికి వెళ్ళి చూశాను కూడా. సో ఆయన నన్ను దింపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆయన భోజనం చేసి మళ్ళీ అక్కడ వర్క్ చేయడానికి వెళ్ళాలంట. అంత వర్క్ చేయడానికి వెళ్ళాలి అన్న వాళ్ళు కూడా నన్ను నా డెస్టినేషన్కి వాళ్ళ పని మానుకొని వచ్చి దింపి వెళ్ళడం అంటే చూడండి ఎంత అదృష్టం. సో అలా చూసిన తర్వాత లైక్ మళ్ళీ అక్కడ నుంచి నేను లైక్ సండే కూడా ఒక చర్చ్ ఉంది అక్కడ కొహిమాలోనే పెద్ద చర్చ్ అంట. చర్చ్కి వెళ్ళాను. ఆ చర్చ్ దగ్గర వెళ్ళేటప్పటికి ముందే వార్నింగ్ ఇచ్చారన్నమాట, లోపల ఫోటోలు వీడియోలు ఏం తీయకూడదు, లోపలికి వెళ్ళి బుద్ధిగా కూర్చో, ఫోన్ సైలెంట్గా పెట్టుకో అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చారు నాకు. సరే అని చెప్పి లోపలికి వెళ్ళాను. వాళ్ళ భాషలో చదువుతున్నారు. వాళ్ళ భాషలో నాకేం అర్థమవుతుంది, ఏం అర్థం కాదు. కానీ చాలామంది ఉన్నారు, చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు, చాలా డీసెన్సీ మెయింటైన్ చేస్తారు. సో ఇదివరకు నాకు వాళ్ళు ఎలా ఉండేవారో తెలియదు, ఇప్పుడైతే చాలా కల్చరల్ చేంజ్ అయితే చాలా వచ్చింది. పీపుల్లో అవేర్నెస్ వచ్చింది, పీపుల్ ఎడ్యుకేటెడ్ అవుతున్నారు అక్కడ. సో ప్రతి ఒక్కళ్ళు జాబులు చేసుకుని డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది చాలా పెరిగింది అక్కడ. నచ్చింది నాకు అది. సో మార్పు అనేది అనివార్యం. లైక్ ఎప్పుడు మనం ఎక్కడో ఉండి సో వీళ్ళు ఎలానే బ్రతుకుతున్నారు, వాళ్ళు అలానే ఉంటారు, వాడికి ఏం తెలియదు, నాగాలాండ్లో పాములు తింటారు, పందులు తింటారు, ఏవి తింటారు, అది కాదు. వాళ్ళు వే ఆఫ్ బిహేవియర్, వే ఆఫ్ లైఫ్ స్టైల్. చాలామంది ఇక్కడ ఇంగ్లీష్ కూడా మాట్లాడుతున్నారు. వాళ్ళేం పెద్ద ఎడ్యుకేటెడ్ కాదు, అయినా సరే ఇంగ్లీష్ మాట్లాడతారు వాళ్ళు. సో నేను అక్కడ కూర్చున్నాను, ఒక 10-15 మినిట్స్ కూర్చున్నాను. నాకు ఏం అర్థం కాలేదు, నాకు నచ్చింది. ఏదో అక్కడ పక్కన పుస్తకాలు అంటే అది కూడా వాళ్ళ భాషలోనే ఉన్నాయి. అటు ఇటు తిప్పి నమస్కారం లైక్ దేవుడికి దండం పెట్టుకుని బయటకు వచ్చేసాను అనమాట. సో చెప్పా కదా, క్రిస్టియానిటీ చాలా వైటల్ రోల్ అక్కడ. సో అన్ని చోట్ల అక్కడ క్రిస్టియానిటీ ఉండడం చాలా ఇంపార్టెంట్ అనమాట వాళ్ళ శాంతి భద్రతలకి. సో అది అయిపోయిన తర్వాత వర్షం వస్తుంది. స్టేట్ మ్యూజియం ఉంది అక్కడ, వాళ్ళ లోకల్ కల్చర్ ఎలా ఉంది అవన్నీ చూపించడానికి స్టేట్ మ్యూజియంకి వెళ్ళాను నేను. చాలా బాగుంది స్టేట్ మ్యూజియం. చూసిన తర్వాత వర్షం వస్తుందన్నమాట అక్కడ. మా వర్షంలోనే వెళ్ళిపోయాను, లైక్ రెయిన్ కోట్ వేసుకోండి. అది అయిన తర్వాత లైక్ సెక్రటేరియట్, లైక్ నేను అరుణాచల్ ప్రదేశ్లో చూసాను. ప్రతి చోట సెక్రటేరియట్ ఎలా ఉంటుంది, వీళ్ళ వే ఆఫ్ లైక్ రాజకీయంగా ఎలా ఉంటుంది, ఇవన్నీ అంతా లైక్ తెలుసుకోవాలని ఒక లైక్ ఏదో చూడాలని క్యూరియాసిటీ. సో అక్కడ బస్సు ఏదో లోకల్ బస్సు ఉంటే ఎక్కాను. 5 కిలోమీటర్స్ అన్నమాట. వాళ్ళు బస్సులో దింపేశారు. సో దింపిన తర్వాత ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్కి వెళ్ళాను. సో లోపలికి వెళ్ళొచ్చా అంటే వెళ్ళు అన్నారు. వీళ్ళు అక్కడ అది కూడా అక్కడ ఆర్మీ వాళ్ళు అక్కడ ఉంటారన్నమాట, వాళ్ళందరూ మెయింటెనెన్స్లోనే ఉంటుంది. వాళ్ళని అడిగితే సో లోపల మీ ఊళ్ళో ఉన్నారు, మీ తెలుగు కూడా ఉన్నాడు, వెళ్ళి ఒకసారి మాట్లాడిన తర్వాత అతను చెప్తే వెళ్ళు అన్నాడు. నేను ఇలా ఇక్కడ వచ్చానండి, లోపలికి వెళ్ళాలంటే మమ్మల్ని అడగమన్నారు అని అడిగితే, వెళ్ళు దాని ఉంది లోపలికి వెళ్ళు, ఎక్కడికన్నా నుంచి వచ్చావు అని అడిగారు. మాట్లాడిన తర్వాత లోపలికి వెళ్ళి
చూశాను కొంచెంసేపు అడ్మినిస్ట్రేషన్లో. ఏవో నార్మల్ పెద్ద అపార్ట్మెంట్లా ఉంది అంతే, అంత పెద్ద ఏమీ అనిపించలేదు నాకు. అదంతా ఎక్స్ప్లోర్ చేసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చాం. యాక్చువల్గా అది నేను ఫస్ట్ లైక్ మినిస్టర్స్ లైక్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఎక్కడ జరుగుతుంది, అసెంబ్లీ మీటింగ్స్ ఎక్కడ జరుగుతాయి అంటే అది కొంచెం ఇంకా ఎదరికి వెళ్ళాలి అన్నారు. సో అక్కడ నుంచి మళ్ళీ ఆల్మోస్ట్ ఒక 5-6 కిలోమీటర్స్ ఒక లైక్ 4 కిలోమీటర్స్ వెళ్ళాలి. నడుచుకుంటూ వెళ్ళిపోయాను. ఈవినింగ్ లైక్ 6:30 ఎంతో అయింది అప్పటికి. 6:30 ఎంతో అయితే లైక్ ఫస్ట్ ఒక సైడ్ వెళ్ళాను నేను. ఒక సైడ్ వెళ్తే వాళ్ళు చూడకూడదు, అసలు లోపలికి పర్మిషన్ లేదు, అసలు నేను రాని, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడక్కడ, అసలు రావడానికి వెళ్ళలేదు అన్నాడు. లోపలికి వెళ్ళడానికి వెళ్ళలేదంటే సరే ఓకేనండి ఏం చేస్తాం, ఎక్కడి నుంచి వచ్చాం లైక్ సరే అయితే థ్యాంక్స్ చెప్పేసి బయలుదేరా. బయట ఒక పెద్ద చర్చ్ ఉంది, చాలా బాగుంది, ఆ వ్యూ చాలా బాగుంది, పైనుంచి అంత వ్యూ అంతా చాలా బాగుంది. సర్లే మనకి ఇంతే ప్రాప్తం అనుకుంటే ఇంక నేను అలా నడుచుకుంటూ వెళ్తున్నాను కిందకి. ఈ లోపల ఇంకొక ఆయన ఎవరో కనిపించారు నాకు. ఏంటి నువ్వు ఇక్కడ ఎందుకు వచ్చావు, ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎలా వచ్చావు అవన్నీ మాట్లాడారు. ఇలా వచ్చానండి నేను ఇలాగా లైక్ అసెంబ్లీ, లైక్ నాకు అసెంబ్లీ అంటే నాకు కల్చర్ అనేది ఎలా ఉంటుంది ఇక్కడ, లైక్ మనుషులు ఎలా ఉంటారు అవన్నీ తెలుసుకోవాలని చెప్పేసి నేను అన్ని చోట్ల తిరుగుతున్నాను. సో వాళ్ళేమో నన్ను లోపలికి వెళ్ళొద్దు అన్నారు అన్న. మామూలు మనుషులు వెళ్ళే రూట్లో వెళ్ళినవాడు కదా దేవుడు మనల్ని, సో మనకంత స్పెషల్. సో అప్పుడు ఆయన కొంచెం ఇన్ఫ్లుయెన్స్ ఉందేమో. సరే అయితే నేను అక్కడ సెక్యూరిటీ గార్డ్కి చెప్పాడు లైక్ అది వివిఐపి రూట్ ఉందన్నమాట. సో ఆ వివిఐపి రూట్లో నువ్వు ఎలా వెళ్ళు నేను చెప్తాను అతనికన్నా. సో సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వెళ్తే లైక్ అతను పంపించాను. సరే అయితే వెళ్ళి చూసేసి వచ్చాయని చెప్పేసి. చూసారా, మామూలు మనుషులు వెళ్ళే రూట్లో రానిలేదు, వివిఐపి వెళ్ళే ప్లేస్లో పిలిచి నేను కనీసం చూస్తాను నన్ను పంపించండి అని కూడా అడగలేదు నేను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చారు కదా, ఇంక మనకి సంబంధం లేదు కదా అని చెప్పేసి ఇంకా సర్లే నేను వెళ్ళిపోదాం డిసైడ్. అలాంటిది నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి పిలిచి, సరే నువ్వు వెళ్ళి చూడు నేను చెప్తానని చెప్పి లోపలికి పంపించారు నన్ను ఆయన. సో పైకి వెళ్ళాను నేను. పైకి వెళ్ళిన తర్వాత అదంతా చూస్తున్నాను నేను, ఆ వీడియో అంతా తీసుకున్నాను. నన్ను చూసి లోపల ఎక్కడో కూర్చున్న ఒక పోలీస్ ఆయన నా దగ్గరికి వచ్చేసి ఎక్కడి నుంచి వచ్చావు ఏమొచ్చు మాట్లాడుతున్నారన్నమాట. సో ఆయనది తమిళనాడు అంట ఆయనది. సో హిందీ బాగానే మాట్లాడుతున్నాడు. 2 years అయిందంట అక్కడికి వచ్చి. సో లైక్ ఎక్కడే డ్యూటీ చేస్తాను నేను, ఇప్పుడేమో అసెంబ్లీ ఇప్పుడేమి ఉండదు, లైక్ ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేస్తారు. చాలాసేపు ఆల్మోస్ట్ ఒక 40 minutes మాట్లాడారు ఆయన నాతో. మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళ అబ్బాయిల గురించి, వాళ్ళ అమ్మాయి లైక్ మా అమ్మాయి ఇలా 27 years లైక్ ఇక్కడ కూడా అందరూ లైక్ పర్సనల్ షేరింగ్స్ అందరూ. వాళ్ళ అబ్బాయికి జాబ్ వచ్చిందంట. వాళ్ళ అబ్బాయి లైక్ 23 years లైక్ మెకానికల్ ఇంజనీర్ లైక్ జాబ్ చేస్తున్నాడు టీవీఎస్లో, అందులోనూ చెన్నైలోనూ జాబ్ చేస్తున్నాడు. మా అబ్బాయి గురించి నాకు దిగులు లేదు, లైక్ నేను ఇంకో 4 yearsలో రిటైర్డ్ అయిపోతాను నేను. మా అమ్మాయి 27 years గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తానంటే అది ట్రై చేస్తానంటే ఏం ట్రై చేస్తలేదు, పెళ్ళి చేసుకోలేదు, అలా ట్రై చేస్తుంది అని చెప్పేసి ఇది వాళ్ళ ఫ్యామిలీ గురించి. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ అసెంబ్లీ ఇక్కడ జరుగుతుంది, లైక్ ఇక్కడంతా ఎమ్మెల్యేల క్వార్టర్స్, ఎమ్మెల్యేల క్వార్టర్స్ తర్వాత సీఎం క్వార్టర్స్ అన్నీ చూపించారన్నమాట నాకు ఆయన. సో ఆయన వాలంటరీకి వచ్చి చూపించారు. లాస్ట్లో అసెంబ్లీ జరిగే ప్లేసెస్ అవన్నీ కూడా లోపలికి తీసుకెళ్ళి చూపించారు నాకు అన్నీ. చాలా బాగుంది. మాట్లాడాను నేను అలా మాట్లాడుకుంటా. నా అదృష్టం అంతే, నేను లక్కీ. నాకు అసలు ఇలా నేను ఈ జర్నీ చేస్తాను, ఇంతమందిని కలుస్తాను, ఒక్కరితో మాట్లాడడానికి కూడా భయం నాకు. ఇప్పుడు దెయ్యాలతో కూడా మాట్లాడడానికి రెడీ అయిపోయాను నేను. అర్ధరాత్రులు కూడా తిరిగేసి 1 గంటకి 2ంటికి కూడా సింగిల్గా రోడ్ల మీద ట్రెక్కింగ్ చేసి మనుషులతో మాట్లాడడానికి భయం లేదు నాకు, ఆర్గ్యూలు చేయడానికి భయం లేదు నాకు. అంతా నేర్పించింది నాకు తెలియకుండానే. లైక్ ముందు ఇంకెంతమందితో మాట్లాడుతానో, ఇంకెంత ప్రపంచం చూస్తానో తెలియదు కానీ నాకు. సో ప్రతి ఒక్కరు నా మీద చూపించే హాస్పిటాలిటీ సూపర్. సో నేను ఎవరిని ఏమీ అడగాను కూడా, సాధారణంగా మాట్లాడతాను క్యాజువల్గా, తర్వాత వాళ్ళు అన్నీ నాకు చూపిస్తూ ఉంటారు. సో అదంతా అలా చూస్తూ లైక్ మళ్ళీ రిటర్న్ వచ్చాను. సో రిటర్న్ వస్తున్నప్పుడు కూడా చూడండి, లైక్ ఆల్మోస్ట్ ఇంకా 7 అయిపోయింది, 7:15 అయిపోయింది. 7:15 అయిపోయిన తర్వాత ఇంకా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఉండదు ఇంకా టైంలో.
ప్రైవేట్ వాళ్ళు కూడా ఎవరు ఆపరు. సాధారణంగా 7 కిలోమీటర్స్ వెళ్ళాలి నేను అక్కడ. 7 కిలోమీటర్స్ వెళ్ళాలి అంటే నడుస్తున్నాను నేను. 1 కిలోమీటర్ నడిచిన తర్వాత ఆపుతున్నాను. అక్కడ చీకటి కదా, ఒక్కొక్క బండి మీద ఎవరున్నారో కారులో ఎవరున్నారో నాకు తెలియదు. కనిపించిన వాళ్ళందరినీ ఆపేస్తున్నాను అనమాట. నో 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 ఎవరో ఆపలేదు. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత వర్కర్స్ వస్తున్నారు. వాళ్ళు కొంచెం డైలీ లేబర్స్ అనుకుంటా వాళ్ళు. ఒక ఆయన నాకు చెప్పాను కదా చీకట్లో ఎంతమంది ఉన్నారో ఎలా ఉన్నారో ఏం కనిపించలేదు నాకు. వాళ్ళు యాక్చువల్గా టైల్స్ పట్టుకుండి మధ్యలో ఎక్కించుకోవడానికి కూడా ప్లేస్ లేదు. చూడండి, మనుషులు అందరూ లైక్ మంచోళ్ళు ఉంటారు. లైక్ చాలామంది హెల్పింగ్ నేచర్ అనేది నీకున్న డబ్బుని బట్టి పర్పస్ని బట్టి ఉండదు, వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది ఒక్కడి మంచితనం అనేది. సో అక్కడ ఆ టైల్స్ అవన్నీ పట్టుకుండి ఇద్దరు ఉన్నా సరే నా గురించి ఆపాడు ఆయన ట్యాంక్ మీద కూర్చుని నడిపి ఈ లైక్ టైల్స్ పట్టుకొని అతని కాళ్ళ మీద టైల్స్ పెట్టుకుండి నువ్వు ఎక్కువ అని చెప్పి నన్ను ఎక్కించుకున్నారు ముగ్గురు. చూడండి, అసలు అవసరం ఉందా వాళ్ళకి అవసరం ఏం లేదు కదా, అసలు ఆపాల్సిన అవసరం కూడా లేదు. నన్ను మళ్ళీ కరెక్ట్గా మా రూమ్ దగ్గర దింపారు వాళ్ళు. చూడండి, అసలు నేను అందుకే చెప్తున్నాను, మనం తెలుసుకోవాల్సిన చాలా ఉంది, చూడాల్సిన చాలా ఉంది. మనకి ఎవరో ఒకళ్ళు మంచి వాళ్ళు కనిపించకపోతే ప్రపంచం అంతా మంచి వాళ్ళు కాదు అన్నట్టే చూస్తాం మనం. అది కరెక్ట్ కాదు. చాలామంది మంచి వాళ్ళే ఉన్నారు, అందరూ హెల్పింగ్ ఉన్నారు మనుషులు. ఎస్పెషల్లీ కోవిడ్ తర్వాత మనుషులు ఆలోచించే విధానం చాలా మారింది. సో అక్కడ దింపారు కదా, నెక్స్ట్ డే వాళ్ళు చెప్పారు, ట్యాక్సీ వాళ్ళని అడిగాను. సో నేను ఇలా నాగాలాండ్ లైక్ మణిపూర్ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అని చెప్పేసి అడిగితే వాళ్ళకి మార్నింగ్ 4:00కి 4:30కి ఉంటుంది ఇక్కడ లైక్ గవర్నమెంట్ వెహికల్ అన్నారు. నాకు నమ్మకం లేదు, ఎందుకంటే ఆ టైంకి ఉంటుందో ఉండదో అని చెప్పేసి. నేను అంతే అక్కడ హోటల్లో ఉన్న వాళ్ళందరూ ఎంక్వైరీ చేస్తే మాకు గ్యారంటీ లేదు, కానీ లైక్ మార్నింగ్ పీపుల్ ఉంటుంటారు అన్నారు. సరే పడుకున్నాను, ఇంకా లేగలేదు. నేను లేగలేకపోయాను. లేచేటప్పటికి 7 అలా అయిపోయింది. సో ఇంకెలా రెడీ అయిపోయి 8కి మళ్ళీ స్టార్ట్ అయ్యాను నేను. ఈరోజే స్టార్ట్ అయ్యా. చూడండి అక్కడ కూడా నేను. సో అక్కడ నుంచి మళ్ళీ ఆ బస్ స్టాండ్ నేను ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు. ఆ బస్ స్టాండ్ దగ్గరికి వస్తే అక్కడ నుంచి మణిపూర్ వెళ్ళడానికి ఉంటాయి అన్నారు వాళ్ళు. సరే వెళ్తానికి ఉంటాయి అన్నారు కదా, సరే అని చెప్పేసి ఆ బస్ స్టాండ్ 5 కిలోమీటర్స్ బస్ స్టాండ్కి నడుచుకుంటూ వెళ్తున్నాను. అంతా డౌన్ కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. అక్కడ కూడా ఏముంది, ఎవరైనా ఆపుతారు కదా మనుషులు అని చెప్పేసి. ఎందుకంటే నా లగేజే ఉంటుంది, ఆల్మోస్ట్ ఒక 10-12 కేజెస్ లగేజ్, అలాగే బట్టలు, ల్యాప్టాప్ ఇవన్నీ కలిపి. సో ఆపుతున్నాను నేను. అలా ఆపుతుంటే ఆపలేదు. సర్లే ఎవరు ఆపేదే ఉందిలే అని చెప్పేసి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. డౌనే కదా, 1 కిలోమీటర్ నడిచాను. ఒక అబ్బాయి హార్డ్లీ వాడికి 25 కూడా ఉండవు, ఇంకా లోపలనే ఉంటాయి. నా దగ్గరికి వచ్చాడు. ఆడ కార్ ఎక్కడో పెట్టాడు, నా దగ్గరికి వచ్చాడు. నేను చూశాను నేను. సో నేను డ్రాప్ చేస్తాను, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో చెప్పు, ఏం చేయాలో చెప్పు అని చెప్పేసి నా లగేజ్ పట్టుకుని కార్లో ఎక్కించుకున్నాను నన్ను. అసలు అతను ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో అతను తెలియదు. రోడ్ల మీద నేను లిఫ్ట్లో ఆపుతుంటే చూసి తను వాలంటరీగా లిఫ్ట్ ఆపి, వాలంటరీగా తన కార్ ఆపి నన్ను దింపుతానని చెప్పి వచ్చాడు. ఎక్కించుకుండి లైక్ ఆ బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్ళాడు. బస్ స్టాండ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడితో వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. నాకంటే ముందు కారు దిగి నువ్వు ఇలా మణిపూర్ వెళ్ళాలి కదా అంటే అక్కడ ఆ బస్ స్టాండ్లో వాళ్ళందరినీ వాళ్ళ భాషలో ఎంక్వైరీ చేశాడు. ఏమని, ఇక్కడ లైక్ మణిపూర్ వెళ్ళాలి అబ్బాయి, లైక్ ఎలా వెళ్ళాలి ఏంటి అని ఎంక్వైరీ చేస్తే అక్కడ ఇక్కడైతే ఏం ట్రాన్స్పోర్ట్ దొరకదు మీకు, సో వేరే చోటకి ఒక పాయింట్ చెప్పారు తనకి, ఆ పాయింట్కి వెళ్ళాలి. ఆ పాయింట్కి వెళ్తే అక్కడ ట్యాక్సీ దొరుకుతుంది. ట్యాక్సీ దొరికిన తర్వాత లైక్ అక్కడి నుంచి నువ్వు వెళ్ళాలి, లైక్ వేరే బస్ పట్టుకుండి ఆ ప్లేస్ దగ్గరికి వెళ్తే అక్కడ దొరుకుతాయి అన్నారు. తను నాకేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. సో తను అక్కడ లైక్ ఇప్పటికి వచ్చి నేను అడిగాను అనమాట. నేను లైక్ ప్రతి ఒక్కరితో ఇంకా మన అనుకుంటే మాట్లాడేస్తుంటాను నేను. ఇంకా అది అలవాటు అయిపోయింది నాకు. వాళ్ళు కొత్త వాళ్ళ పాత వాళ్ళ ఏం లేదు. సో అందరితో లైక్ మన ఫ్యామిలీ అంతే. లైక్ ఇదివరకు మా ఫ్యామిలీ అంటే మా అమ్మ, మా నాన్న, లైక్ వీళ్ళే, మా చెల్లి వీళ్ళే.
సో ఇప్పుడు నాకు వచ్చి ప్రతి ఒక్కరు నా ఫ్యామిలీ, ఎందుకంటే వాళ్ళందరూ చూపిస్తున్న ఎఫెక్షన్ లైక్ ఒక్కొక్కరు వాళ్ళ ఫ్యామిలీలా ట్రీట్ చేసే విధానం, నాకు ప్రపంచం అంతా నా ఫ్యామిలీయే, ఎవరైనా సరే. సో అందరితో మాట్లాడేస్తుంటాను అంతే, వాళ్ళతో హ్యాపీగా. నాకు ఇంకా ప్రపంచంలో లైక్ నేను ఎక్కడికి వెళ్ళినా ఒంటరి అనే ఫీలింగ్ కూడా లేదు నాకు. సో అక్కడికి వెళ్ళి అందరూ నన్ను గైడ్ చేసే విధానం కానీ, నన్ను మోటివేట్ చేసే విధానం కానీ, కొంతమంది అయితే లైక్ నువ్వు ఈ ప్లేస్కి వెళ్తున్నావా, ఈ ప్లేస్కి వెళ్ళకు, ఇలా వెళ్ళకు, ఇక్కడ ఇది మంచిగా ఉండదు, ఇక్కడ ఇది ఉండదు అలా. సో తను మళ్ళీ ఎక్కించుకోండి, నేను డ్రాప్ చేస్తాను. నాకు ఏం చెప్పాలో లైక్ నేను వాళ్ళతో ఒక ఫోటో, ఒక థ్యాంక్స్ చెప్పేసి నేను వాళ్ళకి ఇచ్చేది కూడా ఏమీ లేదు లైక్ లాస్ట్లో. ఎందుకంటే వాళ్ళు నాకు లైఫ్ టైం మెమరీస్, వాళ్ళందరూ ఇలా కూడా ఉంటారా, ఇలా ప్రతి ఒక్కరితో నాకు తీసుకునేది. వాళ్ళందరూ నాకు అంత మంచిగా అంటే అంత మంచిగా అనమాట నాకు అనిపించింది వాళ్ళందరూ. సో అలాగా తను అక్కడి నుంచి 12 కిలోమీటర్లు. సో నన్ను లైక్ వేరే ప్లేస్కి దింపడానికి 12 కిలోమీటర్లు అంటే అక్కడ ట్యాక్సీ వాళ్ళు ఆల్మోస్ట్ 1500-1000 రూపాయలు ఛార్జ్ చేస్తారు అక్కడ. సో నువ్వు ఒక ట్యాక్సీ మాట్లాడుకుంటే. సో అలాంటిది లైక్ నన్ను లైక్ నేను తీసుకెళ్తాను బ్రదర్ నేను అని చెప్పేసి తీసుకెళ్ళి అక్కడ కూడా ఆ పాయింట్ దగ్గర ఆపి దిగాడు. దిగిన తర్వాత నాకంటే ముందే సో నేను ఇలా వెళ్ళాలి, వీళ్ళకి ఇక్కడికి వెళ్తుందా, అక్కడ దిగేసి అన్ని చోట్ల ఎంక్వైరీ చేస్తున్నాడు అన్నమాట. ఆ క్యాబ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాడు, ఇక్కడికి వెళ్ళాలి, మణిపూర్ వెళ్ళాలి, తిను ఇలా వెళ్తుంది ఇలా వెళ్తుంది అంటే ఫైనల్గా ఒక కారు ఇక్కడికి వెళ్తుంది ఎక్కువ అని చెప్పేసి. నాకు చాలా ముచ్చటేసింది. నాకు వయసుతో కూడా సంబంధం లేదు, జెండర్తో కూడా సంబంధం లేదు నాకు. అందరూ లైక్ అందరూ అంటే అందరూ అంత హాస్పిటాలిటీ చూపిస్తున్నారు. లైక్ ఏమో దేవుడే నా గురించి లైక్ ఈ ట్రిప్ అనేది డిజైన్ చేసేయడం అనిపిస్తుంది నాకు అన్ని చోట్ల వెళ్తూ ఉంటే. సో అంతమంది మంచి మనుషుల్ని లైక్ నాకు రిస్క్ ఏమీ దొరకవు అన్న ప్లేస్లో కూడా నాకు లగ్జరియస్ లైక్ పాత్ దొరికింది నాకు ప్రతి చోట. సో ఇక్కడ కూడా చూసారా ఎంతమందిని డిఫరెంట్ పీపుల్, ఒకరికి సంబంధం లేదు, అందరూ లైక్ వేరే లోకల్ పీపుల్, వేరే చోటు నుంచి వచ్చిన వాళ్ళు, వీళ్ళందరూ లైక్ ఏదో నా గురించి లైక్ దేవుడు ఎలా అంటే నేను అదే చెప్తున్నాను. మనం ఒక పని స్టార్ట్ చేసామనుకో, పని ఆపకూడదు. నీకు ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే అలా వెళ్ళిపోయావనుకో దొరికేస్తుంది అన్నమాట. నీకు మనల్ని పరీక్ష పెడుతూ ఉంటారు అన్నమాట. ఎలా అంటే నువ్వు మధ్యలో నీకు ఈ ప్రాబ్లం పెట్టాను అనుకో, నువ్వు ఆపుతున్నావా, లైఫ్లో ఆగుతున్నావా, వెళ్తున్నావా లైక్ అని పరీక్ష పెడతాడు దేవుడు. నువ్వే ఉన్నావు లైక్ నువ్వే చూపిస్తావు, నువ్వే నన్ను ఇక్కడ తీసుకొచ్చావు, నువ్వు తీసుకెళ్తున్నావు, నువ్వు అంతే. అదే మొండి ధైర్యంతో వెళ్ళిపోతాను నేను ప్రతి చోట. ఆటోమేటిక్గా ఏదో ఒక దొరికేస్తుంది నాకు. ఎక్కడ ఆగింది లేదు, ఎక్కడ చేసింది లేదు నేను. సో కొంతమంది నన్ను వార్న్ కూడా చేశారన్నమాట. లైక్ ఇలా వెళ్తే నువ్వు బలైపోతావు, ఏముండవు, అలా ఉండవు, ఇలా ఉండవు, ఇక్కడికి వెళ్తున్నావు, వచ్చేస్తాయి నథింగ్. వెళ్ళిపోతున్నాను, అక్కడికి వెళ్ళాలనుకున్నాను, వెళ్ళిపోయాను అంతే. సో చూసారా, చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ నాగాలాండ్. సో ఇలానే నేను ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు తిరిగాను, అన్ని స్టేట్స్ యొక్క ఎక్స్పీరియన్సెస్ కూడా షేర్ చేసుకుంటాను మీతో. సో బాయ్ ఫర్ నో. సో నాకులాగే మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మెమరీస్ అనేది గ్రాబ్ చేసుకోండి. ఇట్స్ నీడెడ్. మనం వెళ్ళిపోయేటప్పుడు హ్యాపీగా వెళ్ళిపోవాలి. బాయ్ ఫర్ నో ఆల్.